ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఈ దేవుని తోటలో, ఇది ప్రార్థన తోట, గెత్సెమనే తోటలో యేసు ప్రార్థించినట్లు మనమీ లోకరక్షణ ఆత్మల కొరకు ప్రార్థించుటకు ఈ తోటను స్థిరపరిచి దేవుడు అనుగ్రహించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క రాష్ట్రము గురించి ఆ మ్యాప్ ఉంటుంది, దాని వివరాలు ఉంటాయి, ప్రార్థనా విన్నపాలు ఉంటాయి. తమిళంలో, ఆంగ్లంలో ఉండును. ఇక్కడికి వచ్చిన వారు వాటిని చూసి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు. అలా ఒక్కొక్క దాని దగ్గర ప్రార్థించగా ప్రతి రాష్ట్రము కొరకు ప్రార్థించినప్పుడు పరిపూర్ణముగా దేశము కొరకు ప్రార్థించిన ఒక గొప్ప సంతోషముతో వెళ్ళుతారు. దాని కొరకు దేవుడు ఈ స్థలమును క్రమపరిచి ఇచ్చారు. ప్రార్థనకైన వసతులు చేయమని చెప్పినారు, వాటిని చేసి ఉంచాము. సరే, దేవుడు ఈ దినం నాకే వాక్యం ఉంచినారు అని అడుగుచున్నారా? యెహెజ్కేలు 36:25లో దేవుడు చెబుతున్నారు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. మనము పరిశుద్ధమగుట చాలామందికి సమస్య. ఎలా పరిశుద్ధమవుతాము? పాపములతో నిండిన లోకము, వెంటనే కోపం వస్తుంది, కోపంతో రెచ్చిపోతాము, ఇచ్చ కలుగుతుంది, ఒక తప్పు జరుగుతుంది. ఏం చేయాలి? కొన్ని పాపాలని విడిచిపెట్టలేకపోతున్నాం, పరిశుద్ధులముగా ఉండలేకపోతున్నాము. దేవుడు చెబుతున్నారు, నేను నిన్ను శుద్ధినిగా చేసేదని మీరు శుద్ధులగుదురు. నేను సేవ ప్రారంభ కాలములో చాలా స్ట్రగుల్, యవ్వన ప్రాయము సేవకు వచ్చాను, అనేక పోరాటములు. కనుక ఎలా పరిశుద్ధులుగా ఎదగాలి, పరిశుద్ధులు కావాలన్న ఆశ ఉన్నది ఎలా? ఒకరోజు దేవుడు చెప్పారు, నీ బలం వలన పరిశుద్ధునిగా జీవించలేవు, నేనే నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు, నేనే నిన్ను పరిశుద్ధునిగా చెయ్యగలను. దానికేం చెయ్యాలి? నా సమూహమునకు రా, నా సమూహంలో కనిపెట్టుకునియుండు, వాక్యమును ధ్యానించు. ఇదే రహస్యము. కనుక ప్రతిదినం ఉదయమునే లేచి ఆయన వాక్యమును ధ్యానించి ఆయన సమూహములో కనిపెట్టుకొని, నన్ను పరిశుద్ధునిగా చేయు ప్రభు, మీరు నన్ను పరిశుద్ధునిగా చేయుడి. నా కళ్ళల్లో పరిశుద్ధత కావాలి, నా ఆలోచనలో పరిశుద్ధత కావాలి, నా అవయవములు, నా జీవితమంతటిలో పరిశుద్ధునిగా ఉండాలి అని ప్రతిదినం ప్రార్థిస్తే అప్పుడు దేవుడు చెబుతాడు, నేనే నిన్ను పరిశుద్ధపరిచి యెహోవాను అన్న మాట ప్రకారము ఆయన నన్ను పరిశుద్ధపరిచి నడిపించుచున్నారు. నేను మిమ్మును శుద్ధులుగా చేయుదును, శుద్ధులగుదురు. నా వల్ల కావట్లేదు, పరిశుద్ధునిగా ఉండలేకపోతున్నానని కలత చెందుతున్నారా? ఏమీ లేదు, దేవా మీరే నన్ను పరిశుద్ధపరచగలరు, నన్ను పవిత్రునిగా చేయుదురని చెప్పారు. నా కండ్లు, ఆలోచనలు, తలంపులు అన్ని పరిశుద్ధపరచుడి. ఇప్పుడు నన్ను సమర్పించుకుంటున్నాను అని చెప్పండి. ఆయన పరిశుద్ధపరిచి చక్కగా నడిపించెదరు. అంతే. ఆయన కరములకు సమర్పించుకుంటారా? చెప్పండి, దేవా మీ కరములకు నన్ను సమర్పించుకుంటున్నాను, మీరు నన్ను పవిత్రపరచుడి, మీరు నన్ను పరిశుద్ధునిగా చేయుడి, పరిశుద్ధ మార్గంలో నడిపించుడి, ఈ పాప మరకలు నాలో ఉండకుండా కాపాడుడి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.